హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే కనుక ఈ వీడియో సండే ఎపిసోడ్ జరిగింది కదా మామ. దివ్య అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోయారనమాట సండే అయితే కనుక. సో ఆ సండే ఎవిక్టెడ్తో పాటుగా దివ్య నిఖిత వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అని చెప్పి దాని గురించి డీటెయిల్గా అయితే చెప్తాను మామ. ఈ వీడియో అయితే కనుక ఎస్పెషల్లీ తనుజ గారి ఫ్యాన్స్ గురించి, కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి, సంజయ్ గారి ఫ్యాన్స్ గురించి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పాజిటివ్ వీడియో అయితేనే ఉంటుంది. దీంట్లో కొన్ని హుక్ పాయింట్స్ ఉన్నాయి, దాని తర్వాత మెయిన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీక్లో ఎవరెవరు నామినేషన్స్లో ఉండబోతున్నారు అండ్ ఎవరు మళ్ళీ పాత వాళ్ళు నామినేషన్స్లో ఉన్నారు, ఎవరికి కాంపిటీషన్ అవ్వబోతున్నారు అని చెప్పి దీని గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇమాన్యుయల్ సాంగ్ పాడాడు కదా, దాని గురించి కూడా ఇమాన్యుయల్లో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఏంట్రా బాబు ఇంత టాలెంటెడ్గా ఉన్నా ఏదైతే ఉందో దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాం మామ. చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు కూడా ఇంకా చాలా 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 హెల్ప్ అవుతుందని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషన్. లైక్ మాత్రం కొట్టండి ఖచ్చితంగా. దగ్గర 300 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మామ. ప్రతి వీడియోకు 100 లైక్స్ మించి ఎక్కువ వస్తే మన లైన్ కొంచెం ఏంటంటే కనుక ఆ కంటెంట్ కూడా మనం గ్రోత్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పి ప్రతి వీడియోకి 20, 30 అట్లీస్ట్ 10 లైక్స్ కూడా రావట్లేదు మామ. లైక్స్ కొట్టండి. బాగోపోతే ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉంటే చెప్పండి, దయచేసి నేనైతే మార్చుకుంటాను. లేట్ చేయకుండా ఇంకా వీడియోలో కదా వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా అందరూ లైక్ కొట్టారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క హౌస్ అయితే కనుక అది మాత్రం పక్కా. ఇక నేను కూర్చుంటా, తినేసి కూర్చుంటా, దాని తర్వాత నేను ఏముందిలే కాసేపు వాళ్ళతో కాసేపు వీళ్ళతో ఉంటానంటే ఇక కుదరదు నైజా అంతా. ఆల్రెడీ మన సుమన్ అన్నకైతే కనుక ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారనమాట. నాకు సార్ నాన్న ఎప్పుడు సంజనానేనా, వేరే డైలాగ్ ఎత్తుకోరా నాన్న అని చెప్పి చురకంటిచ్చారనమాట సుమన్ అన్నకి. ఈరోజు నామినేషన్స్లో మన ఏ విధంగా మనోడైతే కనుక నాకు సార్ కీచ్ వదిలేశారు కదా, మరి కీచ్ ఆడింది కదా బొమ్మ, అట్లా ఆడతాడో లేకపోతే నామినేషన్స్లో తన పవర్ ఏం చూపిస్తాడో లేదో చూద్దాం. పద్దాకల పరిణితో ఉంటున్నాడండి, అది కూడా కరెక్ట్ కాదు. తన గేమ్ ఆడితేనే కదా ఆడియన్స్కి ఏంటనేది తెలుస్తుంది. వాట్ ఈజ్ వాట్ అతను మాట్లాడి నామినేషన్స్లో పెట్టే పాయింట్స్ ఏమున్నాయో తెలిస్తేనే బాగుంటుందని చెప్పి నాకు సార్ అయితే కనుక ఇండైరెక్ట్గా ఇచ్చారని చెప్పి అనిపించింది. సో అసలు సండే ఎపిసోడ్ ఏం జరిగింది డీటెయిల్గా అయితే కనుక 15 నిమిషాలు ఉంటుంది మామ. చూసే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరీ చెప్తున్నానంటే కనుక ఖచ్చితంగా వీడియోలో ఒక మ్యాటర్ ఉంది, దాని గురించి చెప్తాను. అది మీ అందరికీ నచ్చిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. అది ఏంటో చూడాలంటే కనుక చూడండి వీడియో అయితే కనుక. సో ఎపిసోడ్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. కళ్యాణ్కి ప్రతిరోజు బూస్టింగ్ జరుగుతుంది మామ. ఆడియన్స్తో మాట్లాడించడం, కళ్యాణ్ పాడాల గురించి ఖచ్చితంగా మొన్న కూడా ఒక డౌన్ టు ఎర్త్ అని చెప్పి మంచి మాటలు చెప్పారు. కళ్యాణ్ పాడాల ఆడే ఏదైతే అవారం ఉందో దాని తర్వాత ఏదైతే గేమ్ ప్రాసెస్ తను ఆడుతున్నాడో తనైతే కనుక టూ గుడ్ అండి, మంచిగా ఆడుతున్నారని చెప్పి 2-3 ఆడియన్స్ నాకు సార్ చెప్పిస్తారనమాట. చెప్పించిన తర్వాత ఒక గేమ్ స్టార్ట్ అయింది. ఆ గేమ్ తర్వాత నిన్న ఏదైతే ఎనిమీ అండ్ బ్యాక్ స్టాప్ అని చెప్పి ఒక గేమ్ పెట్టారు. ఈసారి కూడా ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ గురించి కూడా డీటెయిల్గా చెప్దాం. అండ్ ఈ గేమ్లో ఎవరెవరిని టార్గెట్ చేశారో చెప్తాను. సో అందరూ లైక్ కొట్టేశారు కదా, ఇంకా అయితే మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక కళ్యాణ్ గురించి గూస్ బంప్స్ మాటలు కొంతమంది చెప్పించారు. ఎవరు ఆడుతున్నారంటే కళ్యాణ్ అన్నారు, ఎవరు బాగా ఆడట్లేదంటే దివ్య నిఖిత అన్నారు. ఆబ్వియస్లీ తనుజ బాగా ఆడుతుందని చెప్పారనమాట. అక్కడ వరకు బాగానే ఉంది. సో ఇక్కడ గేమ్ అనేది స్టార్ట్ అయింది మామ. ఆ గేమ్ అంటే ఏంటంటే దివ్య అండ్ కళ్యాణ్ ఆడతారనమాట. సో మూవీలో ఉన్న క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారనమాట. ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ చూసి చిన్న ఒక క్లిప్ ఎక్కడైనా పట్టుకొని దాన్ని బట్టి మూవీనే ఏంటో చెప్పి ఆ మూవీ సాంగ్ అనేది ప్లే చేస్తారు, వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దివ్య కళ్యాణ్ వచ్చారనమాట. ఈ దివ్య కళ్యాణ్లో మూవీ నేమ్ వచ్చేసి బాలయ్య బాబు గారిది సింహ అనమాట, అఖండ సారీ. సో అఖండ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా డైలాగ్ చెప్పారనమాట. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య సాంగ్ అనేది ఇచ్చారనమాట. అందరూ అసలు ఆ ఊపు, ఆ సాంగ్ కొన్న ఊపు వేరే లెక్క అనమాట. జై బాలయ్య అన్న అసలు బాలయ్య బాబు గారి సాంగ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ తమన్ గారు కొట్టే మ్యూజిక్ ఏదైతే ఉందో పెద్ద పీక్స్కి వెళ్ళిపోతుందండి, స్పీకర్స్ పగిలిపోతాయి జాగ్రత్త అని చెప్పారు ఆల్రెడీ మళ్ళీ. సో ఈ తర్వాత సాంగ్ అయితే కనుక ఇమాన్యుయల్ డిమాన్ వచ్చారనమాట. జల్సా గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఆ సాంగ్ వచ్చిందనమాట. ఆ సాంగ్ అయితే కనుక ఇమ్ము డ్యాన్స్ చేశాడు అనమాట. అసలు ఈ మధ్య అయితే కనుక కళ్యాణ్ పాడాలు అయితే కనుక డ్యాన్స్ ఎరగొడుతున్నారు అనమాట. ప్రతి కాటకి
రీతూ చౌదరి కళ్యాణ్ కలిసి డ్యాన్స్ చేస్తుంటే అటు పక్క నుంచి డీమాన్ పవన్ నా పరిస్థితి ఏమో నన్ను నెట్టేశారు, నువ్వేమో వీడితో కులుగుతున్నావు అని చెప్పి మనోడైతే లోపల ఇన్నర్ ఫీలింగ్ అనమాట. మీకేమనిపించిందో చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కదా. దీని తర్వాత సుమన్ అండ్ భరణి అనమాట RRRలో సాంగ్ వేశారనమాట. ఆ సాంగ్ ఏంటో చెప్తాను మామ. ఇక్కడ దేవరా అన్నాడు సుమన్ అన్నే కదా RRRలో సాంగ్ వేశారనమాట. రాంగ్ ఆన్సర్ చెప్పాడు సుమన్ అన్న. అసలు సినిమా ఏంటన్నా, అంత ఇంటర్నేషనల్ సినిమా కూడా నువ్వు చెప్పలేకపోతే అలా. ఇక్కడైతే కనుక మెయిన్గా ఒక నిజాన్ని చెప్పమంటారు అనమాట మన తనుజ అయితే కనుక. తనుజ అయితే చెప్పింది కానీ తను ఏం అర్థం కాదు. తర్వాత సంజన మళ్ళీ చెప్తుంది ఏదైతే బాడీ లోషన్ ఉందో దాన్ని అయితే కనుక బట్టలు వాష్ చేయడానికి వాడుతుందంట. అది కామెడీగా ఫీల్ అయింది. అక్కడైతే కనుక కళ్యాణ్ అండ్ రీతు ఇప్పుడైతే కనుక డ్యాన్స్ చేస్తారు మన్మధుడు సాంగ్లో ఇక్కడైతే కనుక. సో ఇక్కడ ఏంటంటే కనుక అందమైన బామలు హే లెత్త మెరుపు తీగలు, అందమైన బామలు లెత్త మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయి ఎక్కడెల అందాలు, ఆ సాంగ్ వేశారనమాట. ఇక్కడ రీతు చౌదరి అయితే కనుక విన్ అయిపోయింది మామ. ఈ పాటకైతే డ్యాన్స్ చేశారు మామ. వాళ్ళైతే కనుక అచ్చింబా అని చెప్పి డ్యాన్స్ చేస్తుంటే డీమాన్ పవన్ అబ్బా నాతో ఏమంటే అయితే ఏంట్రా బాబు అంత అల్లకల్లోలంగా ఉందని చెప్పి అదొక రీజన్. ఖచ్చితంగా ఆ మాట మీద గొడవ అయింది మళ్ళీ ఖచ్చితంగా చూస్తా ఉన్నాను మీరే. నేను చెప్పిన మాట మీకు అంతా గుర్తొచ్చింది అనమాట. ఇమాన్యుయల్ భరణి వేశారు ఇక్కడైతే కనుక. రీతు కామెడీ చేసింది మా. దీని తర్వాత మళ్ళీ కళ్యాణ్ అండ్ దివ్య అనమాట. ఇక్కడైతే కనుక కళ్యాణ్ విన్ అయ్యారు. F2లో సాంగ్ అనమాట. ఇక్కడైతే కనుక వెంకీ ఆసన ఒకటి ఉంది కదా, అది భరణి గారిని ఏమంటారా. ఇక్కడైతే కనుక దాని తర్వాత రెచ్చిపోదాం బ్రదర్ మాయలకి సార్, ఆ F2లో సాంగ్ అనమాట. కళ్యాణ్ చెప్పాడు అనమాట. ఇక్కడైతే కళ్యాణ్ వాళ్ళకు టీంకి పాయింట్ వచ్చింది. దాని తర్వాత వెంకీ ఆసనం వేయించారనమాట భరణి గారితో. వెంకీ ఈ ఆసనం నీకు బాగా ఉపయోగపడిద్దామా భరణి అని చెప్తారనమాట రాక్సార్ అయితే కనుక. సో లాస్ట్లో ఒక క్లిప్ చూపించి ఆ క్లిప్కి అయితే కనుక 40 పాయింట్స్ అంటారు. ఇక్కడ ఇమాన్యుయల్ గెలుస్తారు. 100% లవ్ సాంగ్ వేస్తారనమాట. సో ఆ సాంగ్ అయితే కనుక సూపర్గా ఉంటుంది. ఆ సాంగ్ వేశారనమాట. ఆ సాంగ్ వేసిన తర్వాత గేమ్ అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి. టీమే అయితే విన్ అయింది, అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కనుక ఒక సేవింగ్ చేయాలన్నమాట. ఆ సేవింగ్ ఏంటంటే కనుక ఇక్కడ కళ్యాణ్ని భరణిని సేవ్ చేస్తారు. ఇక్కడైతే కనుక కళ్యాణ్ సేవ్ అవుతాడు అండ్ భరణి కూడా సేవ్ అవుతారు. ఇక్కడైతే కనుక ఈ 2 సేవింగ్స్ అయిపోయిన తర్వాత ఒక చెట్టు తెలుసు కదా మీ అందరికీ, ట్రీ ఉంటుంది అనమాట. ఆ ట్రీకి అన్ని పళ్ళు ఉంటాయి అనమాట. ఆ పళ్ళే మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సుమన్ అన్న, తనుజ, భరణి, ఇమాన్యుయల్, సుమన్ వీళ్ళందరూ హ్యాంగింగ్స్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్కళ్ళు ఏం చేయాలంటే కనుక హౌస్లో మీరు ఎవరు మీరు హౌస్లో వద్దనుకుంటున్నారు, ఉండకూడదు అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ నేమ్ అయితే కనుక వాళ్ళ ఫోటో తీసి డస్ట్బిన్లో వేయాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను దీనికన్నా ముందు. ఒక 4 ఉన్నారు, ఇమాన్యుయల్, భరణి, రీతు చౌదరి, తనుజ. వీళ్ళ 4 నిన్న ఎపిసోడ్లో నాకు సార్ ఏం చెప్తారు, సంజన ఇంట్లో ఉండాలా లేదా అని చెప్పి మీ 4 డిసైడ్ చేసుకోండి అని చెప్తారనమాట. 4 డిసైడ్ చేసుకోండి అని చెప్తే 4 బయటకు వచ్చి ఆవిడ ఉండాలని ఉంది సార్, ఆవిడ బిగ్ బాస్కి, రీతుకి, ఆడియన్స్కి అందరికీ సారీ చెప్తే ఆవిడ ఉండొచ్చు సార్, మాకైతే కనుక ఆవిడ వెళ్ళాలని లేదని చెప్పి అన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఈరోజు ఆ డెసిషన్స్ ప్రకారంగా సంజన గారు అయితే కనుక ఎవిక్టెడ్ హౌస్లో నుంచి సెల్ఫ్ అవుట్ అవ్వద్దు, ఆవిడ ఉండాలి, వీళ్ళకైతే కనుక సారీ చెప్పండి అని చెప్పి ఉంచుతారు వాళ్ళైతే కనుక. ఈరోజు హౌస్లో ఆ ట్రీ టాస్క్ దగ్గర ఏదైతే ఉందో మ్యాక్సిమం 6 పర్సన్స్ని సంజన హౌస్లో ఉండడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి చెప్తారు. అలా అనడం ఎందుకు, అనవసరంగా నిన్న నేను వెళ్ళిపోతానన్నా కూడా ఈరోజేమో ఈ మాట దగ్గర ఏమో సంజన గారిని అనవసరంగా నామినేట్ చేశారు. ఇటువంటివి చేస్తే అవసరం ఉన్న వ్యక్తికి చాలా డిసప్పాయింటెడ్ అనిపిస్తుంది. బట్ షీఈస్ విల్ బీ ఇన్ టాప్ 5 పక్కా అని చెప్పి నేనైతే చెప్పగలను 100%, దాంట్లో డౌట్ ఏం లేదు. డీమాన్ తన రీతు చౌదరి కన్నా సంజన గారు బాగా ఆడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. డీమాన్ కన్నా కాదు కాకపోయినా రీతు చౌదరి కన్నా తన ఆట అయితే కన్నా బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని చెప్పి ఐ హోప్ స్టిల్. అండ్ ఏం జరిగిందో అక్కడ డిస్కషన్ ఏంటో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరు హౌస్లో ఉండకూడదు అనుకున్నారో చెప్తాను అనమాట. సో ఇక్కడ మెయిన్గా అయితే కనుక 3 గేమ్లో ఫస్ట్ బర్నీ కనిపిస్తారనమాట. ఫస్ట్ బర్నీ కనిపించగానే సంజన ఏం చేస్తుంది, సంజననే హౌస్లో ఉండడానికి లేదని చెప్తాడు. ఇక్కడ మనోడు చెప్పిన మాట ఆ రోజు చెప్పుంటే ఆవిడ వెళ్ళిపోయేది కదా, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండేది కాదు కదా. అనవసరంగా ఆవిడనైతే కనుక చాలా డిసప్పాయింట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు అయితే కనుక.
ఆవిడ నా మెడిసిన్ తీసేసింది, డే 1 నుంచి తను సరిగ్గా ఆట ఆడట్లేదు, దానివల్ల హౌస్ హార్మోని డిస్టర్బ్ అవుతుందని చెప్పి బర్నీ అన్న అయితే కనుక తనని హౌస్లో ఉండడానికి ఎలిజిబిలిటీ కాదని చెప్పి చెప్తాడు. దాని తర్వాత సంజన రీతు చౌదరి గురించి చెప్తుంది అనమాట. బట్ రీతు అయితే కనుక ఖచ్చితంగా సంజనకు వేయదు. ఎవరికి వేసిందో చెప్తాను చూడండి, వెయిట్ అండి. ఎవరికి వేసింది, ఏ పాయింట్ మీద వేసిందో ఖచ్చితంగా చెప్తాను. దాని గురించి అయినా మీరు ఖచ్చితంగా వెయిట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి అయితే కనుక సంజన రీతు చౌదరికి వేసింది సేమ్ అదే పాయింట్స్ అనమాట. తను ఏదైతే కనుక నేను అన్న మాటలు ఉన్నాయో, నేను వేరే రకంగా అన్నానని చెప్పి తనైతే పాయింట్అవుట్ చేసి నన్నైతే కనుక బ్లేమ్ చేసే విధంగా తన మాటలు మాట్లాడిందని చెప్పి సంజన గారు అయితే రీతు చౌదరి అన్నారు. రీతు చౌదరిని అయితే దివ్యాన్ని నామినేట్ చేసింది. ఇక్కడ ఏంటంటే కనుక ఏం చెప్పినా వినదు, అర్థం చేసుకోదు, నాకన్నా మంచిగా ఆడలేదని చెప్పి చెప్పిన పాయింట్స్ మీద నామినేట్ చేస్తుంది. అండ్ దివ్య అయితే కనుక సేమ్ వీళ్ళిద్దరు రివెంజ్ నామినేషన్ దివ్య రీతుని వేస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ నుంచి నేను తనతో అంతగా ఏం మాట్లాడలేదు, ఫ్రెండ్షిప్ అంత ఏం లేదు, నాకు హౌస్లో తనతో ర్యాప్ అంత ఏం లేదని చెప్పి పర్టికులర్గా పాయింట్స్ ఏం లేవు, ఆ పాయింట్స్ మీద నామినేట్ చేస్తానని చెప్పి తను చెప్తుంది. పవన్ అయితే కనుక సుమన్ని నామినేట్ చేస్తాడు. మన డిమాన్ పవన్ సుమన్ని నామినేట్ సంజనాని నామినేట్ చేస్తాడు. సంజనాని నామినేట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ రీతు చౌదరితో డిస్కషన్ చేసిన పాయింట్సే. మీరు నాతో ఉండే విధానం బాగాలేదు, సడన్గా మీరు ఆ రోజు ఎందుకు ఇలా నా మీద తన రీతు చౌదరి మీద ఇలా మాట్లాడిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ అయితే నాకు నచ్చలేదు, అందువల్ల నేను మిమ్మల్ని హౌస్లో ఉండడానికి మీరు సబబు కాదని చెప్పి చెప్తానంటాడు. సుమన్ అన్న కూడా సేమ్ సంజనాన్ని నామినేట్ చేస్తారనమాట. అన్నిట్లో ఆవిడతో నాకు ర్యాపో ఉండదు సార్, ఫస్ట్ నుంచి ఆవిడ సపోర్ట్ నాకు లేదని చెప్పగానే నాకు సార్ సుమన్ అన్న గురించి ఒక మాట మాట్లాడతారనమాట. అర్రే సుమన్ అన్న నామినేషన్స్లో అదే పాయింట్, గేమ్స్లో అదే పాయింట్, దాని తర్వాత ఎపిసోడ్లో అదే పాయింట్, ఏంటి సుమన్ అన్న వేరే పాయింట్ ఎదుక్కోరా నాన్న అని చెప్పి చెప్తారనమాట. నాకు సార్ అయితే కనుక సార్ అలాగే సార్ ఓకే సార్ అని చెప్పి కూర్చుంటాడు అనమాట. కళ్యాణ్ అయితే కనుక కళ్యాణ్ కూడా సంజనాకే వేశాడు. హౌస్ హార్మనీ డ్యామేజ్ అయింది తన వల్ల, తను ఏం చెప్పిందో వినకుండా తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది, తన వల్ల హౌస్ హార్మనీ డ్యామేజ్ అవుతుంది. తను మాట్లాడే విధానం ఏదైతే ఉందో కొంచెం మంచిగా మాట్లాడి చెప్పి అర్థం చేసుకునే విధంగా ఉంటే అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మంచి ఒపీనియన్తో చెప్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ మెయిన్గా కళ్యాణ్ అయితే కనుక అర్థమయ్యేలా చెప్పాడు అనమాట. సో ఇమాన్యుయల్ సంజనాకు వేశాడు మామ. ఇదైతే కనుక అసలు ఎక్స్పెక్టే చేయలే, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు కనుక ఏంట్రా బాబు ఇమాన్యుయల్ పాపం సంజన నువ్వు బాగుండాలి నీ మంచి కోరుకుని ఆవిడైతే ఆడుతుంది, నువ్వేమో ఆవిడకి మంచి చెప్పాలనుకున్న మెసేజ్ బాగానే ఉంది కానివ్వండి, చెప్పిన విధానం ఏదైతే ఉందో అదే బాగాలేదు. మొన్న ఏదైతే డిమాన్ పవన్ రీతు చౌదరి నామినేషన్స్లో పెట్టి నేనంటే నా మాట వినట్లేదని చెప్పి అంత హార్ష్గా బిహేవ్ చేసిన అతనికి నీకు తేడా ఏముంది ఇమాన్యుయల్? తను గేమ్లో ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్లో డ్రాగన్ దగ్గర నువ్వు కెప్టెన్సీ కంటెంటర్లో తను తప్పించాలని చెప్పి చూసినా కూడా స్టిల్ తను నీకు సపోర్ట్ చేసింది. బట్ ఈ రోజు నువ్వు ఆవిడ ఇంట్లో ఉండాలని చెప్పి అనుకోవట్లేదు, అదేదో మనం చెప్పేసి సాటర్డే ఎపిసోడ్ జరిగినప్పుడే ఆవిడ నాకు ఇంట్లో ఉన్నానని లేదు, నాకు ఆవిడ ప్రతిదానికి అడ్డుపడుతుందని చెప్పి ఓపెన్గా చెప్పేచ్చు. ఖచ్చితంగా ఇమాన్యుయల్ సంజన గారి పరంగా అయితే కనుక సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం పక్కా షూర్ 100%. కావాలంటే మీరు కూడా ఆలోచించండి ఒకసారి. సంజన పాజిటివ్గానే ఉంది, ఇమాన్యుయల్ పాజిటివ్గా ఉన్నాడు కానీ బట్ హీఈస్ ప్లేయింగ్ సేఫ్ గేమ్ అనమాట. తనుజ అయితే కనుక సంజనాకి వేసిందనమాట. ఎందుకు వేసిందంటే కనుక రీజన్స్ అవే, మేబీ ఆవిడ చెప్పింది వినదు, హౌస్ హార్మనీ డ్యామేజ్ అవుతుంది, ఆవిడ పాయింట్స్ మీద ఆవిడే మాట్లాడుతుంది, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోదు, చెప్పినా వినదు అని చెప్పి వేశారనమాట. అవుట్ ఆఫ్ 9లా ఖచ్చితంగా ఆవిడకైతే కనుక అవుట్ ఆఫ్ 8లో 6 ఆవిడకే పడినాయి అనమాట. టాప్ అందరూ ఆవిడనైతే కనుక హౌస్లో ఉండాలని చెప్పి అనుకోవట్లేదు. మేబీ ఇదైతే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో ఆవిడికి నెగిటివ్గా అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ నామినేషన్స్లో హ్యూజ్ నామినేషన్స్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి, ఎవరికి ఎక్కువ ఓట్లు పడవి చూద్దాం. ఇప్పుడు ఈ పర్సన్స్ ఎవరైతే సంజన ఉండడానికి ఇష్టం లేదని చెప్పిన వాళ్ళు సేమ్ నామినేషన్స్ టైంలో కూడా నామినేషన్ సంజన మీద వేస్తారా లేదా అనేది చూద్దాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏమన్నా చేంజ్ అయితే నామినేషన్స్లో ఖచ్చితంగా కొంచెం సేఫ్ సైడ్గా ఉండడానికి సంజన ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పి ఐ హోప్ అనుకుంటున్నాను అనమాట నేనైతే కనుక. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకరిని సేవ్ చేయాలి కదా, ఆ సేవింగ్ టైం అయితే కనుక వచ్చిందనమాట. ఇక్కడ ఈ సేవింగ్ టైంలో ఏదైతే జరుగుతుందో అది జరిగిన తర్వాత మన ఇమాన్యుయల్ అయితే కనుక మంచి సింగర్ అన్న, మనోడిలో మంచి టాలెంటెడ్ ఉంది, కమెడియన్, ఫైట్ చేస్తాడు, గేమ్ ఆడతాడు, ఫన్నీ జోను, మళ్ళీ పాయింట్స్ ఏమైనా ఉంటే గట్టిగా పెడతాడు, సింగింగ్, ఎన్ని ఉన్నాయని లేదు, అసలు లేని టాలెంటెడ్ అంటే ఏం లేదు. ఇమాన్యుయల్ కష్టపడి డౌన్ టు ఎర్త్ నుంచి స్టిల్ ఈ లెవెల్లో ఉన్నాడు అనమాట.
హ్యాట్స్ ఆఫ్ టు డిమాన్యుయల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మంచిగా ఆడి ఒక బ్రాండ్ అంటే తనకంటూ ఒక ఇది క్రియేట్ చేసుకున్నాడు అనమాట. సూపర్ సాంగ్ పాడాడు అనమాట అమ్మ గురించి అయితే కనుక. నైస్ సాంగ్. నిన్న ప్రోమో చేశాను అనమాట తమ్నైల్తో ఒక వీడియో అయితే కనుక. దాంట్లో పాడాను చూడండి, సూపర్గా పాడాడు. నేనైతే మంచిగా ఇమిడియేట్ చేశా, మంచిగా పాడాడు అని చెప్పి ఆ వాయిస్తోనే, ఫీమేల్ వాయిస్తో వస్తుంది అనమాట. చాలా మంచిగా పాడాడు అమ్మ సాంగ్ అయితే కనుక. సూపర్, అల్టిమేట్. సో ఇక్కడైతే కనుక మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో నాకు సార్ చెప్తారనమాట, ఇదంతా బాగానే ఉంది. డీమాన్ అయితే కనుక ఆ సాంగ్ విన్న తర్వాత ఏడుస్తాడు మామ. తనకైతే కనుక ఏడుపు వచ్చేస్తుంది. అంటే అంత ఎమోషనల్గా పాడితే నిజంగా కొంతమంది సాంగ్స్కి కానివ్వండి, దాని తర్వాత కొన్ని మాటలు కానివ్వండి, కొన్ని ఇన్స్పిరేషన్ వర్డ్స్ కానివ్వండి, కొంతమంది హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. అదేంటంటే కనుక ఎమోషనల్ అనుకోకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో కొంతమంది ఎమోషనల్ అవుతారు, కొంతమంది అవ్వరు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ యొక్క హార్ట్కి వెళ్ళే ఫీలింగ్స్ని బట్టి అనమాట. సో అదొకటి. ఇమ్ము వాళ్ళ లవ్ గురించి ఎమోషనల్ అయ్యాడనమాట. తను చాలా బాధ పెట్టాను సార్, ఐ లవ్ యూ అని చెప్పి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి తనైతే కనుక మెసేజ్ ఇస్తాడు. అది మంచిగానే అనిపించింది ఇక్కడైతే కనుక. అండ్ దీని తర్వాత ఒక గేమ్ కండక్ట్ చేస్తారనమాట మళ్ళీ. సో దివ్య అండ్ ఇమాన్యుయల్ ఇక్కడైతే కనుక మామూలుగా ఇది పన్నీ టాస్క్ మామ, అంత గేమ్ అంతా చాలా బాగుంటుంది. సో దివ్య ఇమాన్యుయల్ ఆడతారనమాట. దేశముద్ర ఫోటో వేస్తారనమాట ఇమాన్యుయల్కి. చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ గేమ్ ఎలా ఉంటుందంటే కనుక ఏదైనా ఆ మూవీ గురించి చెప్పి ఆ ఫోటో వేస్తారనమాట. దీని తర్వాత తనుజ అండ్ కళ్యాణ్ దేశముదురు అని ఇక్కడ ఏంటంటే కనుక దీని మీద రాసి ఉంటుంది. వీళ్ళు చెప్తారు అక్కడ బోర్డు దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నమాట. దేశముదురు అని చెప్పి ఆ సినిమా నేమ్ కనిపెడితే అక్కడ వాల్ పేపర్ వస్తుంది అనమాట. సో ఆ దేశముద్ర అనేది ఎవరికి సెట్ అవుతుందని చెప్పి మళ్ళీ అడుగుతారనమాట. అది ఇమాన్యుయల్గా, భరణిగా, కళ్యాణ్గా అనేసి. సో అలా ఫస్ట్ గేమ్ అయితే కనుక దివ్య ఇమాన్యుయల్ ఆడారు దేశముద్ర బొమ్మ మీద. దాని తర్వాత తనుజ అండ్ కళ్యాణ్ ఆడారు అనమాట. ఇక్కడైతే కనుక జగదేక వీరుడు అతిలేక సుందరి వచ్చింది ఫోటో, అదైతే కనుక తనుజాకి సెట్ అవుతుందని చెప్పారనమాట. చాలా బాగుంది, చాలా మంచిగా సెట్ అయింది. రీతు అండ్ భరణి ఇక్కడైతే కనుక రీతు అండ్ ధీమాన్ గీతా గోవిందం ఫోటో వేశారనమాట. మంచిగా సెట్ అయింది వీళ్ళకైతే కనుక. దీని తర్వాత దివ్య అండ్ ఇమాన్యుయల్ ఆడారు మళ్ళీ. దాని తర్వాత హాయ్ నాన్న ఆ పేరుతో భరణి గారికి అయితే కనుక వాల్ పోస్ట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. నానిగారు ఫోటో ఎడిట్ చేశారనమాట. రీతు అండ్ కళ్యాణ్ చంద్రముఖి సంజనాకి ఇచ్చారనమాట. తనకైతే కనుక చంద్రముఖి లగలగలగా. దీని తర్వాత సుమన్ అన్న అండ్ సంజన ఆడారు. బాబు బంగారం అనమాట. బాబు బంగారం రాసుక ఆ బొమ్మ అయితే కనుక సుమన్ అన్నకి వేశారు. కళ్యాణ్ అండ్ భరణి భాగమతి. అసలు ఈ పేరు అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయలేకపోయామండి. బట్ కళ్యాణ్ అయితే కనుక చెప్తాడు, భరణి గారు కూడా అంతా హింట్ ఇస్తాడు అనమాట. సో ఫైనల్గా భాగమతి దివ్యాకి వేశారనమాట. ఇక్కడ సేవింగ్ టైం అనమాట. నామినేషన్స్లో ఉన్న ప్రజెంట్ అయితే కనుక 4. ఇక్కడ సుమన్ అండ్ దివ్య అయితే కనుక నామినేషన్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. సేవ్ అయిన వాళ్ళైతే కనుక తనుజ సేఫ్ అవుతుంది. దాని తర్వాత సంజన సేఫ్ అవుతారనమాట. ఇక్కడైతే కనుక కేక్స్ వస్తాయి అనమాట. కేక్స్ ఏదైతే ఉందో ఆ పీల్ తీస్తే గ్రీన్ ఉంటే సేఫ్, రెడ్ ఉంటే అన్సేఫ్ అనమాట. వాళ్ళైతే కనుక సేవ్ అయ్యారు. అండ్ వీళ్ళిద్దరు అయితే కనుక సుమన్ అన్న, దివ్య నిఖిత ఈజ్ ఆన్ డేంజర్ అనమాట. వీళ్ళైతే కనుక లోపలికి రూమ్ పిలుస్తారనమాట. అక్కడైతే కనుక వాల్కెనస్ ఉంటాయి, స్మోక్ అంతా వస్తూనే ఉంటుంది. వాల్కెన్ అంటే మనకి అగ్నిపర్వతం లాగా ఉంటుంది కదా. సో అగ్నిపర్వతం సెట్టింగ్ అంతా వేశారనమాట. సో ఆ వాల్కెనో అంతా వేసింది ఏదైతే ఉందో ఆ లిక్విడ్ అయితే పోస్తే ఎవరిదైతే గ్రీన్ వస్తే వాళ్ళు సేఫ్, ఎవరిదైతే రెడ్ వస్తే వాళ్ళు అన్సేఫ్ అని చెప్తారనమాట నాకు సరే అయితే కనుక. సో ఫైనల్గా అయితే కనుక వాల్కెనోలో ఆ లిక్విడ్ పోస్తారు. సుమన్ అన్న సేఫ్ అయ్యాడు, గ్రీన్ లిక్విడ్ బయటకు వస్తుంది. దివ్య నిఖిత అయితే కనుక ఎలిమినేట్ అయింది, రెడ్ లిక్విడ్ బయటకు వస్తుంది. అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్గా ఒక 2 minutes నేను చెప్తాను మామ, మంచి వర్డ్స్ ఉంటాయి చూడండి. దివ్య నిఖిత ఎంత ప్లాన్గా చేసిందంటే తనకు తెలుసు తను ఎలిమినేటెడ్ అయిపోతుందని చెప్పి తను ముందే అనేసుకుంది, ఇంక నేను వెళ్ళి అని చెప్పి ఫిక్స్ అయిపోయి స్వీట్ ప్రిపేర్ చేసి హౌస్ లోపలికి వెళ్ళింది, అందరికీ తినిపించింది అనమాట. తను కల్మషం లేని వ్యక్తి అండి, నిజంగా చెప్పాలంటే కన్నా చాలా కల్మషం లేని వ్యక్తి. షీఈస్ ఇన్నోసెంట్, షీఈస్ లవ్ అండ్ కేరింగ్ ఎమోషనల్ పర్సన్ అనమాట. భరణి గారి గురించి చాలా ఎమోషనల్ అవుతుంది, భరణి గారు కూడా చాలా ఎమోషనల్ అవుతారు. తను ఒక సిస్టర్ లాగే చూశారని చెప్పి, నేను ఒక అన్నలాగే చూసానని చెప్పి స్టేజ్ మీద చెప్పిన వర్డ్స్ ప్రతి ఒక్కళ్ళ గురించి ఎంత పాజిటివ్ వర్డ్స్ చెప్పిందంటే కనుక నిజంగా హౌస్లో ఉన్నప్పుడైతే కనుక తను చూపించింది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ బాండింగ్స్ ఎలా అయితే ఉందో, హౌస్ బయటకు వచ్చిన తర్వాత తను ఎక్స్పెక్ట్ చేసిన వర్డ్స్ కూడా ఎక్సలెంట్గా అనిపించింది అనమాట. నిజంగా టూ గుడ్గా చెప్పింది తను అయితే కనుక. ఇప్పటిదాకా జరిగిన జర్నీస్లో దివ్య నిఖిత జర్నీ సూపర్ రా బాబు అనిపించుకునే విధంగా అయితే కనుక ఏవి కూడా అలాగే ప్రజెంట్ చేశారు.
చాలా బాగా ప్రజెంట్ చేశారు, చాలా మంచిగా కూడా ప్రజెంట్ చేశారు అనమాట. అది అందరికీ సెట్ అవ్వదు, కొందరికి సెట్ అయింది, అది దివ్య నిఖితకి సెట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే అది మామ ఈ వీడియో అయితే కనుక అండ్ ఈ ఎపిసోడ్ గురించి. నెక్స్ట్ నేను చెప్పే వీడియో మిడ్ నైట్ అయితే కనుక బజ్ అంత జరిగిన డిస్కషన్స్ ఏమీ లేవు. ఆ మిడ్ నైట్ బజ్ గురించి వచ్చిన ప్రోమో గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే కనుక చేస్తాను. నెక్స్ట్ అయితే కనుక 5:30 to 6 మధ్యలో లైవ్ ఏమైనా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒక టైం పెడితే కామెంట్ చేయండి, ఓకేనా? దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.